వెల్కమ్ టు ఆర్టీ క్రైమ్ న్యూస్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీరప్పనగర్, వీరాస్వామినగర్, భద్రసాయినగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. గత 6 నెలలుగా సరైన నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు నీటి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానికుల ప్రకారం పలుమార్లు వాటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించలేదని వాపోతున్నారు. కొన్ని చోట్ల వారానికి ఒక్కసారి కూడా నీరు రావడం లేదని, దీంతో ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని చెప్తున్నారు. నీటి కోసం అదనపు ఖర్చులు పెట్టాల్సి రావడంతో కుటుంబాలపై ఆర్థికంగా పెనుభారం పడుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారవచ్చని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు అందకపోవడంతో పరిశుభ్రత సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి శాశ్వతమైన పరిష్కారం చూపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మౌలిక వస్తువులైన తాగునీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీటి సమస్యపై అధికారులు స్పందిస్తారా, లేక ప్రజల ఇబ్బందులు కొనసాగుతాయా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ క్లిక్ ఆన్ ఆర్టీ క్రైమ్ న్యూస్. ఈమె రవి మాట్లాడుకుంటారు, మాకు దాని గురించి అప్డేట్ ఉండదు. సరే, నేను చెప్పిన మేడం ఇట్లా ప్రాబ్లం అయిందని వెనస్డే రోజు కాల్ చేసి చెప్పిన మేడంకి చేసి ఈమెమంటే నేను రవికి చేస్తాను, నేను ప్రాబ్లం కనుకుంటే ఇప్పుడు సార్కి అయిపోయినా అట్లా ప్రాబ్లం కనుకుంటా నేను అన్నది కనుక్కుంది. వీళ్ళు మాట్లాడుతారో అది తెలియదు. తర్వాత 2 days తర్వాత సేమ్ ఆల్టర్నేట్ డేటా వాటర్ స్లాట్ ఉంటే వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మేడంకి కాల్ చేసిన సేమ్ డైలాగ్. నాకు 2 days బ్యాక్ చెప్పినట్టు నేను అనుకుంటా రవితో ఏమవుతుందో అనుకుంటా అని రవి ఫోన్ చేసి నా కాన్ఫరెన్స్లో పెట్టింది. మేడం 2 రోజుల నుంచి మీరు అనుకోలేదా అన్న, నాకు 1,20,000 కనెక్షన్లు ఉంటే నేను ఇంకా కనుక్కోవడం కూర్చుంటానా అంట. 1,00,000 జీతం తీసుకొని ఉంటుంది కానీ మేడంకి ఈ 4 కాలనీలలో ప్రజల వాటర్ సమస్యలు మాత్రం గురించి పట్టించుకొని ఆమెకు టైం ఉండదు. ఆమె ఫోన్ చేస్తానే చిరాగ్గా మాట్లాడుతుంది. ఆల్రెడీ నేను ఆన్లైన్లో హెచ్ఎండి ఆన్లైన్కి హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి ఆన్లైన్కి కూడా కంప్లైంట్ చేసిన, ఎస్టిలేట్ చేస్తానని నాకు రిప్లై కూడా వచ్చింది. సరే, వీళ్ళు మాట్లాడుకుంటారు. ఈ రవి ఏమంటాడు, నేను లైన్ మ్యాన్కి చెప్తా, నేను రవిని ఏం రిక్వెస్ట్ చేసిన ప్రాబ్లం మాకు ఇది అవుతుంది, మాకు ఒక అర్ధగంట ఎక్కువ ఇప్పండి, మాకు వాటర్ ప్రాబ్లం మాకు వచ్చే సన్నం వస్తుంది, ఒక అర్ధగంట ఇస్తే మాకు సరిపడిన నీళ్ళు వస్తే మేము వాడుకుంటాం అన్న. సరే, ఇంకా అదేంటి సార్ నేను చెప్తా. నమస్కారం, నా పేరు వినయ్. మేము కొత్బుల్లాపూర్లో ఉంటాము. కొత్బుల్లాపూర్ విలేజ్, వీరాస్వామి నగర్, బీరప్ప నగర్, భద్రసాయి నగర్లో గత 6 నెలలుగా ఉన్న ఈ వాటర్ సమస్య గురించి మేము నిరంతరం 6 నెలల నుంచి నిరంతరం ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చిన నెక్స్ట్ డేకే దాన్ని ఎక్స్లైట్ చేయకుండానే సాల్ట్ అని చెప్పి ఆన్లైన్లో అప్డేట్ చేస్తారు. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి మా ప్రాబ్లం వచ్చేసి లో వాటర్ ప్రెషర్ నుంచి మేము 6 నెలల నుంచి సఫర్ అవుతున్నాం. ఈ ప్రాబ్లం నుంచి సఫర్ అవుతున్నాం. మేము వీళ్ళకి ఫోన్ చేస్తే నో యూర్ ఆఫీసర్ అని వీళ్ళ పేరు ఉంటుంది, వీళ్ళ నంబర్ ఉంటుంది. మేము గ్రీవెన్స్లో కంప్లైంట్ ఇస్తే మీరు కాంటాక్ట్ కావాల్సిన ఆఫీసర్లు అని వీళ్ళ పేర్లు ఉంటుంది. వీళ్ళు మీకు మేడంకి ఎం మాధవి అనే మేడంకి కాల్ చేస్తే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తా, నేను ఈ ప్రాబ్లం గురించి కనుక్కుంటా, రవి అనే మేనేజర్తో కనుక్కొని మీ ప్రాబ్లం సొల్యూషన్ చెప్తా అంటే నాకు కాల్ చేస్తారా మేడం, మరి మీరు ఎట్లా అప్డేట్ ఇస్తారంటే మీకు రవి అనే అతనే కాల్ చేస్తాడు, కాల్ బ్యాక్ చేస్తాడని చెప్పింది. సరే, మళ్ళీ 2 days తర్వాత నేను మళ్ళీ మేడం కాల్ చేసిన. మేడం ఏమైందంటే, ఒక్క నిమిషం ఆగానే నేను రవితో నాకు కాన్ఫరెన్స్ పెట్టి ఏదో ప్రాబ్లం ఉందంటే కనుక్కున్నాను. నేను ఆల్రెడీ ఆ రోజు మేడంకి కాల్ చేసిన రోజే నేను రవితో కూడా మాట్లాడినా. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే, మాకు వాటర్ చాలా లో ప్రెషర్లో వస్తుంది. ఒక 4-5 బకెట్లు నిండగానే మాకు వాటర్ పైప్ లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ 6 నెలల నుంచి ఇబ్బంది అవుతుంది. అసలు ఎందుకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటే, మేము కొత్బుల్లాపూర్ మెయిన్ రోడ్ మీద ఉంటాము. ఇది 30 ఏళ్ళ పైప్ లైన్ రస్ట్ వచ్చిందేమో అని మేమే ఒక అంచనాకు వచ్చేసి ఇది ఈ రస్ట్ వల్ల మాకు వస్తలేదేమో, పైప్ లైన్ మార్చాలని మేము లోకల్లో మా వాళ్ళు మేము అందరం అనుకుంటున్నాం. మాకు తర్వాత ప్రాబ్లం తెలిసింది ఏంటంటే, ఈ భద్రసాయి నగర్, బీరప్ప కాలనీ, వీరస్వామి నగర్, ఈ 3 కాలనీలకు కొత్బుల్లాపూర్ విలేజ్కి ఈ ప్రాబ్లం గత 6 నెలల నుంచి సేమ్ ప్రాబ్లం, లో వాటర్ ప్రెషర్. ఇది అసలు ఏంది అబ్బా ఇది వచ్చి ఇక్కడ అనుకుంటే వీళ్ళు ఏమంటారు, ఇది షాపూర్ లైన్ 4-5 చుట్లు తిరిగేసి మీ దగ్గరకు వస్తుంది, అందుకే మీకు ప్రెషర్ వస్తలేదని వీళ్ళు చెప్తున్నారు. సరే, ప్రెషర్ వీళ్ళకి ఏంటంటే, సరే ప్రాబ్లం పట్టించుకోకుండా కానీ వీళ్ళు కాల్ మాట్లాడడం కూడా వీళ్ళ వల్ల అవ్వట్లేదు. కాల్